కొన్ని పనులు మన సునీల్ బన్సల్ గారు మరి కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మాకు మీటింగ్లో చెప్పిండ్రు. ముఖ్యం ఏంటంటే మన పని మనం మంచిగా చేయాలి. ఎక్కువ ఆల్రెడీ చెప్పిందొచ్చు ఇంతకుముందు, కానీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీ పార్టీ అది నిజంగానే క్రమశిక్షణ తోటి కార్యకర్తలు పనిచేసే పార్టీ. నిజంగానే మీరందరూ కూడా ఒక నోట్బుక్ ఒక నోట్ ప్యాడో నోట్బుక్ ఉంటే బెటర్, ఈ ఎలక్షన్స్ వరకు వాడుకోవాలి. డివిజన్ అధ్యక్షులు అయితే తప్పనిసరిగా నోట్బుక్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఇంతకు ముందున్నట్టు ఎలక్షన్స్ రిజల్ట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ప్రతి బూత్ వాళ్ళు ప్రతి బూత్ తిరగాలి. డివిజన్ అధ్యక్షులు ప్రతి బూత్ తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు ఐడియా ఉండాలి. ఈ బూత్లో పోయినసారి 50 వచ్చినాయి కానీ ఈసారి ఎన్ని, ఓ టార్గెట్ పెట్టాలి. వాళ్ళు టార్గెట్ ఏం పెట్టిందంటే పోయినసారి 50 వస్తే ఆ 50కి 370 యాడ్ చేయాలి. అప్పుడు 50 అంటే యాడ్ చేసినప్పుడు అప్పుడు మనం తప్పనిసరిగా 3-4 లక్షలతో గెలుస్తాం. అట్లనే బూత్ కమిటీ వాళ్ళ బాధ్యతలన్నీ తెలుసు. వాళ్ళకు యాప్ కూడా మేము అందిస్తాము. ఆ యాప్ వాడితే అసలుకు నిమిషం ఏమవుతుంది మనకు తెలుస్తుంది. వాళ్ళు బూత్ను కేటగిరైజ్ ABCD అని కేటగిరైజ్ చేస్తారు. అట్లనే ఇంటిని కూడా, అరే ఇది బీజేపీ ఇల్లు, ఇంట్లో వ్యక్తులను కూడా ఈ ఓటర్ బీజేపీకి అనుకూలంగా ఉండు, ఈయన వ్యతిరేకంగా ఉండు, ఈయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అన్ని చిన్న పనులు మనం చేస్తే, అదే కాక ఇంకా 4-5 చిన్న ప్రచారం ఐడియాస్ కాదు చెప్పింది, ఇవన్నీ చేయాలి. మనం బైక్ ర్యాలీస్ అంటే మనం అనుకుంటాము 300 బైక్లతో ర్యాలీ. 300 బైక్లతో ర్యాలీ అవసరం లేదు. 3 బైక్లు 4 బైక్లు 5 బైక్లతోటి ఆ బూత్ల ఎలక్షన్స్ వరకు 7-8 సార్లు 5 బైక్లు ఉంటే 10 మంది దాని మీద కూర్చొని మన ర్యాలీ తీయాలి. ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ కూడా మనం పాటిస్తే నిజంగానే మనము ఆ 3 సీనియర్స్ ఉన్నారు చూడు, మన 3 తెలంగాణ హీరోస్ ఉన్నారు చూడు, వాళ్ళని కూడా మనం దాటే అవకాశం ఉన్నది. నేను అనుకుంటున్నా సులభము, ఎందుకంటే మనకి 29 లక్షల ఓట్లున్నాయి ఇక్కడ. పాపం బండి సంజయ్ గారికి ఓన్లీ 20 లక్షల కంటే తక్కువ, అరవింద్ కూడా 20 లక్షల కంటే తక్కువ. వాళ్ళ కాన్స్టిట్యున్సీ చిన్న ఉన్నది. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ పెద్దగా ఉన్నది. అదైతే ఎట్లయినా గెలుస్తాం. ఇంకొకటి, సర్వేలలో ఇప్పుడు చూస్తే మీరు అన్నట్టు 3 లక్షలతోటో 4 లక్షలతో గెలుస్తాం. చాలా ముఖ్యం ఇది, యాదికి పెట్టుకోండి. కానీ మన దగ్గర 5 నుంచి 6 లక్షల ఓట్లు అన్డిసైడెడ్ ఉన్నారు. 5 నుంచి 6 లక్షల ఓట్లు ఇంకా నిర్ణయం తీసుకొని ఓట్లున్నాయి. అన్నిట్లా ముఖ్యమా 5-6 లక్షల ఓట్లు. దాన్ని సగం వచ్చినా మంచిదే, కానీ అన్నీ కూడా ఇచ్చి తీసుకురావాలి. నేను మా దోస్తు పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ 6 లక్షల మెజార్టీ కూడా దాటే అవకాశం ఉంది. కానీ ఆ ఓట్లు మనం తప్పనిసరిగా కలవాలి. ఆ ఓట్లను వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నది నిర్లక్ష్యం చేస్తే అది డేంజర్గా కూడా మారుతుంది. నిర్ణయం తీసుకొని ఓట్లు, వాళ్లకు 4 లక్షల ఓట్లు వాళ్ళ జేబులు ఉన్నట్టు గ్యారెంటీ ఇవన్నీ. కానీ అవి కూడా నేను అనుకుంటున్నా అవి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. మనము 13 వరకు, నేను 12 వరకు నేను యాత్రలు ఉంటా, కానీ ఇక్కడ ప్రచారం అయితే రేపటి సందే మొదలుపెట్టాలి. ఇక్కడ ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తుండ్రు, వాళ్ళందరూ ప్లాన్ చేస్తుండ్రు, ఇవాళనో రేపో ప్లాన్ చేస్తుండ్రు. ఆ ప్రచారం మొదలు కావాలి. ప్రతి బూత్లో
మహిళలు ఉండేటట్టు చూసుకోవాలి. అది చాలా 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 ముఖ్యం. అట్లనే ప్రతి బూత్లో ఇప్పుడే మహేందర్ గారు చెప్తున్నా బీజేవైఎం యువకులు ఉండాలి. బీజేపీ వైఎం యువకులు బూత్లో మహిళలు లేకుంటే అది చాలా డిసడ్వాంటేజ్. మనం పోని దగ్గర మహిళలు పోయి కన్విన్స్ చేయగలుగుతారు. మీ పాత్ర చాలా ముఖ్యం. సంఖ్యలలో మీరు తక్కువ కనబడుతుండ్రు. మీరు కొత్త వాళ్ళని తీసుకోవాలి, పార్టీలకు తీసుకురావాలి. అయితే సునీల్ బన్సల్ గారు మన కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఏం చెప్పిందంటే ఇక్కడ మనం బయట వాళ్ళని తీసుకొస్తందుకు కొంచెం స్లో ఉన్నాం. బయట వాళ్ళు మన ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నా చిన్నోళ్ళు ఉన్నా తీసుకురావాలి. సునీల్ బన్సల్ గారు చెప్పిండ్రు, మళ్ళీ అదే లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, మళ్ళీ అదే కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు. అయితే మళ్ళా సునీల్ బన్సల్ గారు ఒక్క నిమిషం మైక్ అడిగిండు కిషన్ రెడ్డి గారితో. ఓ మంచి కథ చెప్పిండు. ఏంటంటే ఆయనంట ఉత్తరప్రదేశ్లో పనిచేసిండంట. ఉత్తరప్రదేశ్లో పనిచేస్తే అక్కడ బస్సులు ఎక్కువ ఉండే, అందరూ రైళ్ళ మీద పోతుంది బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్. ఆడ జనరల్ కంపార్ట్మెంట్ ట్రైన్లు ఉంటుంది, అందులో అందరు నిండిపోతారు. అయితే మొదటి స్టేషన్లో ఎక్కుతారు కదా, వాళ్ళు లోపటి పోయి లోపటి నుంచి తాళం వేసుకుంటారు. అంటే ఇంకెవ్వరు ఎక్కొద్దని ఇరకటం ఉండదు కదా, అట్లా ఉండొద్దు మనం. ఇంకా చెప్పింది ఏంటంటే ట్రైన్ ఇంకా ముందట పోతాయంట, ఇంకా ఎవరో నీళ్ళ కొరకో దేని కొరకో దిగుతారు కదా, ఇంకా 10 మంది ఎక్కుతారంట. ఎక్కి వాళ్ళే ఫస్ట్ గొల్లెం వేసేస్తారంట, వేరే వాళ్ళు ఎక్కొద్దని. పార్టీ పెద్దకి కావాలంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు అవసరము. ఇదే మంచి అవకాశము. ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు అది మునిగిపోయే పడవలు ఎక్కిండ్రు, మునిగిపోతుంది, ఎక్కడో పోవాలి కదా, తేలే పడవలు పోవాలి కదా, వేగంగా పోయే. అందుకే మన దిక్కే చూస్తుండ్రు. వాళ్ళందరినీ మన పడవలు ఎక్కించుకోవాలి. వాళ్ళని తప్పనిసరిగా ఓన్లీ లీడర్లు అయితే కాంగ్రెస్కి పోతుంది, కానీ నాయకులు అందరూ అక్కడ అమ్ముడు అయినా కూడా ప్రజలు మన దిక్కు వస్తుండ్రు. లీడర్లకు కూడా ఒకటి చెప్పాలి మీరు. ఇంకా వయసులో చిన్నగా ఉన్న లీడర్లకు అంటే టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఏం చెప్పాలంటే మొత్తము దేశం మోడీ దిక్కు చూస్తుంది, మొత్తం తెలంగాణ మోడీ దిక్కు చూస్తుంది. చిన్నలు పెద్దలు మీరు లీడర్లుగా ఎదగాలంటే ప్రజలతో ఉండాలి, ప్రజలు మోడీ దగ్గర ఉండాలి. అందుకే మీరు మా దగ్గర రావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్తందుకు. మీరు రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకోండి. కానీ నాకైతే మంచి హాలిడే మీరు పంపిండ్రు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు రానుకుంటున్నా, ఊరికి పోవాలి, అందరితో కలవాలని. ఇవాళ ఈ మీటింగ్ అయిపోయినాక నేను మళ్ళీ ఊర్లోకి పోతా అండ్ మీ మీదనే ఇడ్చి పెడతా. కిషన్ రెడ్డి గారు అన్నారంటే లక్ష్మణ్ నువ్వు ఇక్కడ రానే అవసరం లేదు, ఒకసారి ఇది మాట్లాడువో, వాళ్ళే చేస్తారు, వాళ్ళే నేను గెలిపిస్తారు. మీ మీద నమ్మకము నాకున్నది, కిషన్ రెడ్డి గారికి ఉన్నది, మోడీ గారు కూడా మీ మీద నమ్మకం ఉన్నది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.